धरती पर इंदौर के शिवाजी जयंती मनाई जा रही है। और ये शिवाजी जयंती जो है महाराष्ट्र के पुण्य भूमि पर जब से शिवाजी जन्मे तब से आज तक के 395 जन्मदिन है आज शिवाजी महाराज का। और शिवाजी महाराज उस प्रांत से है जहाँ पे मुगलों ने पूरा उनका हमला बोला था। तो अभी शिवाजी महाराज उन शासकों में से एक धैर्यवान शासक है जो माना जाता है कि मुगलों के सामने सिर्फ शिवाजी महाराज खड़े रहे अपने बुद्धि बल से और मराठा साम्राज्य की स्थापना की। आज उनका जन्म महाराष्ट्र के शिवनेरी किले में जन्म हुआ 1630 में। और उनके माता पिता शहाजी भोसले और जीजा माता। तो यहाँ तक के कहा जाता है कि उनके बुद्धि बल से उन्होंने मुगलों से बहुत सारे जंग जीते हैं। और महाराष्ट्र के कोंकण तट पर उन्होंने नौसेना बनाई थी। नौसेना में उन्होंने बहुत से मुस्लिम सैनिकों को उपस्थित किया था जिन्होंने उस मुसलमानों ने शिवाजी महाराज का साथ दिया था। वो उनकी बुद्धि बल थी कि इसी तरीके से उन्होंने औरंगजेब का खत्म किया और महाराष्ट्र शासन को आज़ादी मिली। महाराष्ट्र को ही नहीं बल्कि देश के हर राज्य में शिवाजी महाराज ने ये राज्य लाया है कि इसलिए आज कोंकण, गोवा, कर्नाटका होते हुए पूरे देश में शिवाजी जी का उत्सव मनाया जाता है। और महाराष्ट्र गवर्नमेंट तो पूरे स्कूल कॉलेजेस को बंद रखते हैं। और ये आज हम गर्व से कहते हैं कि हम ये पुण्य भूमि हिंदुस्तान के धरती पर और सबसे महान भूमि महाराष्ट्र के भूमि पे जन्म लेकर तेलंगाना में भी, आंध्र तेलंगाना में भी शिवाजी महाराज ने अपने कार्य का, अपने सफलता का वक्त दिया। और इसके लिए हम हर साल हम नहीं बल्कि हमारे पीढ़ी शिवाजी महाराज का जन्मदिन, जन्म उत्सव मनाते रहेंगे। जय शिवाजी महाराज। महाराष्ट्राचा लाडला शिवाजी महाराज पुण्याच्या जन्मभूमी सिंहगडला जन्मला। అందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు। 395వ శివాజీ జయంతి ఉత్సవాలను హిందూ నగరంలో హిందూవాణి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరుగుతుంది। శివాజీని ఈ దేశ యువత ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలంటే కొన్ని చిన్న సంఘటనలు చెప్తాను మీకు। తన బాల్యంలో తల్లి జీజామాత ఎటువంటి విషయాలు నేర్పిందో అటువంటి విషయాలను శ్రద్ధ నేర్చుకొని ఈ దేశం పట్ల, ధర్మం పట్ల, ఒక స్త్రీ పట్ల, ఒక గోవు పట్ల ఏ విధంగా ఉండాలో చేయించి చూపించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్। తన బాల్యంలో తన తల్లి శత్రుకోట పైన ఉన్న జెండాను చూసి ఇక్కడ విధర్మీయుల జెండా కాకుండా మన జెండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అంటే మిత్రులతో కలిసి ఆడుకుంటూ వెళ్ళి తన 16వ ఏటలో శత్రు దుర్గం మీద ఉన్న జెండాను తీసి శత్రువుని జయించి మన శివాజీ మహారాజ్ కి జై భవానీ, జై భవానీ, జై భవానీ, హర 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 జై భవానీ, శివాజీ। తన బాల్యంలో దుర్గాని జయించి 15వ ఏటలో దుర్గాని జయించి శత్రు జెండాను తీసేసి మన జెండాను ఎగిరేసిన గొప్ప వ్యక్తి। అలానే తన చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక గోవుని తీసుకెళ్తుంటే ఈ గోవుని ఎటు తీసుకెళ్తున్నావు అడిగి ధైర్యంగా నేను వధించడానికి తీసుకెళ్తున్నా అంటే వధించడం తప్పు, ఒక గోవుని చంపడం తప్పు,
మీరు గోని చంపొద్దు అంటే మేము చంపుతాం, మేము తీసుకెళ్తాం, వధిస్తాం, మేము కోసుకొని తింటామని చెప్తే శివాజీ చిన్న వయసులోనే తన దగ్గర ఉన్న ఆయుధం తీసి 2 చేతులు నరికేసిన వ్యక్తి. అలానే ఒక స్త్రీ పట్ల ఎలా ఉండాలి? తన రాజ్యంలో సైనికులు ఒక దుర్గాన్ని జయించి రాజు భార్యని తీసుకొని వస్తే శివాజీ రాజు ఒక పరాయి స్త్రీతో ఎలా ఉండాలి, ఒక రాజు భార్యతో ఎలా ఉండాలి. ఒకప్పుడు రాజు భార్యను తీసుకొస్తే ప్రతి రాజులు అనుభవిస్తుండే, మనకు స్త్రీతో ఎలా ఉండాలని చెప్పేసి ఆ రాజు చూసి షాకుకు లోనవుతాడు. అయ్యో, ఆ మహారాణి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఓడిపోయిన రాజు భార్య ఉంటుందో వెళ్ళి, అమ్మ మా సైనికులను క్షమించండి, తెలిసేదలేక తీసుకొచ్చారు, మీరు మీ అంత అందమైన తల్లి నాకు ఉంటే నేను అందంగా పుట్టేవాడనని చెప్పిన ఎంతో ఆదర్శమైన వ్యక్తి, ఒక స్త్రీ పట్ల ఎలా ఉండాలో సమాజానికి చూపించిన వ్యక్తి. ఈరోజు చాలామంది యువత స్త్రీలంటే చులకన, అప్పట్లో రాజులంటే స్త్రీలంటే ఒక భోగ వస్తువు, ఒక ఆట వస్తువులాగా చూసేవాళ్ళు. కానీ శివాజీ ఆదర్శంగా పరాయి స్త్రీ వాళ్ళతో ఎట్లుండాలో చూపించిన వ్యక్తి. తన దగ్గర సైనికులు ఏ విధంగా ఉంటుందంటే ఇవాళ యువత డ్రగ్స్కు బానిసయ్యి శరీరాన్ని శారీరకంగా దృఢంగా వచ్చిన వ్యక్తి శరీరాన్ని నిర్వీర్యం చేసుకుంటారు. తన దగ్గర ఉన్న సైనికులు ఏ విధంగా ఉంటుందంటే మన తెలంగాణ ప్రాంతానికి ఒకసారి నిజాం ప్రభు శివాజీని శివాజీకి ఆతిథ్యం ఇస్తారు. శివాజీ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న నిజాం ప్రభు మదమైన ఏనుగుని వదిలిపెడతారు. శివాజీ దగ్గర ఉన్న సైనికులు ఆ మదమైన ఏనుగుని తన బలంతో కింద పడేస్తాడు. అటువంటి సైనికులు శివాజీ దగ్గర ఉంటుండే. కానీ ఇవాళ దేశంలో యువత ఏ విధంగా ఉన్నారు? శివాజీని ఆదర్శంగా తీసుకొని బలంగా శారీరకంగా దృఢంగా ఉండాలని ఇవాళ హిందూ తరఫున హిందూ బంధువులందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇందూరు నగరంలో శివాజీ గారి జయంతి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శివాజీ మహారాజ్ విగ్రహానికి 5వ సోదరులందరం కలిసి ఇక్కడికి వచ్చి ఘనంగా నివాళులర్పించి, అదేవిధంగా మన హిందూ బంధువులకు మెసేజ్ ఇస్తున్నాం, తెలియజేస్తున్నాం. శివాజీ గారి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. శివాజీ ఎంత వీరుడు, 5వ సామ్రాజ్యం స్థాపించడానికి ఏమేమి చేసిండని ప్రతి ఒక్కరు చెప్తారు. మనం ఇంకా చెప్పే అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. అయితే శివాజీ మహారాజ్ ఆ స్థాయికి రావాలంటే జీజాబాయి వాళ్ళమ్మ ఏదైతే వీరుల కథలు చెప్పి అలాగా తీర్చిదిద్దిందో, అదేవిధంగా భవానీ మాత శక్తి తల్వార్ ఇస్తుంది అమ్మ. ఈ తల్వార్ మీ చేతిలో ఉన్న ఖడ్గం ఇస్తుంది. మీ చేతిలో ఈ ఖడ్గం ఉన్నంత వరకు మీది మొత్తం విజయం అని చెప్పేసి ఓటమి ఎరగని రాజు, 5వ సామ్రాజ్యం కోసం ప్రాణత్యాగాలను అర్పించిన రాజు. అయితే ఇప్పుడు ఇక్కడ 5వ సోదరులకు తెలియజేస్తున్నాం ఏంటంటే, విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళ తరఫున ఇక్కడ ఉన్న అమ్మలు కూడా ప్రతి ఒక్కరు జీజాబాయి లాగా అలా పిల్లలని ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర తీర్చిదిద్దాలా సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు కూడా హిందువుల మన సనాతన ధర్మం పట్ల కట్టుబొట్టు వ్యవహార శైలి పట్ల మన అమ్మాయిలని అదేవిధంగా మన పిల్లలని అదే తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువతకు కూడా పిలుపునిస్తున్నాం. మన గోమాతల పట్ల కానీ, మన మందిర్ల పట్ల కానీ, అదేవిధంగా మన అమ్మాయిల పట్ల కానీ ఎక్కడ ఏమి జరిగినా కానీ ప్రతి ఒక్కరు నేనే శివాజీని అని చెప్పి ముంగడికి వచ్చి ప్రతి ఒక్కరు ఆ సమస్యని పరిష్కరించే విధంగా మూతోడు జవాబు ఇచ్చే విధంగా ఈటుగా జవాబు పత్తర్సే దేతే అని చెప్పి ప్రతి ఒక్క యువత ముందుకు రావాలని చెప్పి ఈరోజు శివాజీ జయంతి తనంతరంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ జయంతిని యావత్ భారతదేశంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి హిందూ సామ్రాజ్య స్థాపనకై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ. ఈ యొక్క ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని మరి రానున్న రోజులలో ఈ యొక్క భారతదేశాన్ని మరి సనాతన ధర్మం వైపు తీసుకెళ్తూ మరి ప్రతి ఒక్క హిందూ వ్యక్తి మన యొక్క సనాతన ధర్మాన్ని పాటిస్తూ చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతూ మరి ఏదైతే ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన యొక్క వీరాన్ని పరాక్రమాన్ని ఏదైతే చావు సినిమాలో చూపించిండ్రు ప్రతి ఒక్క హిందూ బంధువులు ఈ సందర్భంగా కోరుతా ఉన్న
ఈ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క శౌర్యాన్ని మనం ప్రత్యక్షంగా చూడాలంటే ఈ చాహత్ సినిమాను కూడా చూడాలని అదేవిగా ఏది చావా సినిమాలో మరి ఆయన యొక్క పరాక్రమాన్ని చూపించిండ్రు. అందుకొరకే ప్రతి ఒక్క హిందువు ఛత్రపతి శివాజీ యొక్క పరాక్రమాన్ని ఆయన యొక్క స్ఫూర్తితోటి ముందుకు నడవాలని, ఈ యొక్క భారతదేశాన్ని మరి సనాతన ధర్మం వైపు నడపాలని చెప్పి కోరుకుంటూ మరి ఛత్రపతి శివాజీ జయంతిని ఈ యొక్క జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా